హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేటీని, కేదార్ని యువరాజ్కి నిజం తెలిసిపోయి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే కేదార్ దాత్రి దగ్గరికి వచ్చేసి, దాత్రి, కేదార్ ఇద్దరు ఒకరే అని యువరాజ్కి నిజం తెలిసిపోయింది. దాత్రి, ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మనం ఇద్దరం స్కూల్కి అని చెప్పి ఇద్దరం ఒకటేసారి కలిసి బయలుదేరి వస్తూ ఉంటాము. అంటే కేడీని అంటే పెట్టుకుని జేడీ కాబట్టి కేదార్, జగదాత్రి ఇద్దరు జేడీ కేడీలు అని యువరాజ్కి నిజం తెలిసిపోతుంది. నువ్వే జేడీ, జగదాత్రి అని ఇద్దరు ఒకటి అని నిజం తెలిసిపోతుంది. దాత్రి ఇప్పుడు ఎలా దాత్రి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే యువరాజ్ ఒక చెట్టు దగ్గర నిల్చొని, ఇప్పుడు కేడీని కేదార్ అంటూ నాకు అర్థమైంది. మాస్క్ లాగేశాను, వాడు దొరికిపోయాడు. అంటే ఇప్పుడు జేడీనే జగదాత్రియా అని కేదార్ చెప్పిన దాని ప్రకారమే యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ జగదాత్రి అయి ఉంటే ఇప్పుడు జగదాత్రి ఇంట్లో ఉంటే ఉండదు కదా. ఇప్పుడు నిషికకి కాల్ చేశాను అంటే జగదాత్రి ఇంట్లో కనుక ఉంటే జేడీ, జగదాత్రి ఇద్దరు వేరు అని అర్థం. వెంటనే యువరాజ్ నిషికకి కాల్ చేస్తూ ఉంటాడు. చెప్పు యువరాజ్ అని నిషి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. జగదాత్రి ఇంట్లో ఉందా, చెప్పు నిషి అని యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, జడ్జి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళిద్దరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు కదా, ఇప్పుడు లేదు ఇంట్లో అని నిషి కన్ఫర్మ్ చేస్తూ ఉంటుంది. అంటే జేడీనే జగదాత్రియ అని యువరాజ్ వణికిపోతూ ఉంటాడు. కేదార్ అడిగిన దానికి దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. మరి యువరాజ్కి నిజంగానే జేడీ, కేడీ ఇద్దరు జగదాత్రి, కేదార్ అని తెలిసిపోయింది కాబట్టి